పంటలు ఎండిపోయి ఆర్థికంగా చితికిపోతున్న అన్నదాతను ఆదుకునేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఉపేక్షిస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. వర్షాలు లేక పంటలు ఎండిపోయిన రైతాంగానికి 20,000 రూపాయల నష్టపరిహారం అందించాలని ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అలాగే పంటలు వేయని రైతులకు 10,000 పరిహారం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని సుమారు 325 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతాంగాన్ని, దేవాదాయ రైతులను, కౌలు రైతులను ఆదుకోవాలన్నారు. జిల్లాలోని పంటలు ఎండిపోయిన ప్రాంతాలను పరిశీలించి వచ్చిన అనంతరం శుక్రవారం కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో ముప్పాళ్ల విలేకరులతో మాట్లాడారు. నీటిపారుదల శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి వీరందరూ కూడా గ్రామాల్లో పర్యటించమని ముఖ్యమంత్రితో సహా ఈ ఎండిపోయిన మోడువారిపోతున్న పంటల్ని చూసి రైతుని రక్షించడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో ఆలోచించాలని వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రైతాంగానికి న్యాయం కోరుతూ ఈ నెల 10న కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. జిల్లా ఆత్మహత్యల బారిన పడిన 12 మంది రైతాంగ కుటుంబీకులకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. అలాగే పంటలు ఎండిపోకుండా శ్రీశైలం ప్రాజెక్టు నుండి సాగర్ ఆయాకట్టకు, పశ్చిమ డెల్టాకు నీరు విడుదల చేయాలని అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రతి కండక్టర్ తమ సంస్థ, తమ బస్సు అనే భావనతో విధులు నిర్వహిస్తే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తుందని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు అన్నారు. బస్టాండ్లో మహిళా కండక్టర్లకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి రూట్లోనూ అదనంగా ఒక ప్రయాణికుడిని కండక్టర్ ఎక్కించగలిగితే ఆర్టీసీకి ఏడాదికి 100 కోట్ల రూపాయల లాభం వస్తుందని సాంబశివరావు విశ్లేషించారు. అందుకు అంకితభావం ఉంటే చాలని కండక్టర్లకు ఆయన సూచించారు. దేశంలోనే ఏపీఎస్ఆర్టీసీని సేఫ్టీ సంస్థగా అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఇందుకు డ్రైవర్లు, కండక్టర్ల కృషే కారణమన్నారు. కండక్టర్లు, ముఖ్యంగా మహిళా కండక్టర్ల సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నట్లు ఎండీ సాంబశివరావు ప్రకటించారు. ఒక మనిషి ప్రతి ట్రిప్కి ఇంకొక మనిషిని కనుక మీరు ఎక్కించగలిగితే, నేనే పెద్ద ఉపన్యాసం కానీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఒక్క మనిషిని ఎక్స్ట్రా ఎక్కించగలిగితే ప్రతి ట్రిప్లో, అంటే గుంటూరు నుంచి క్రోసూరు పోతుంది, గుంటూరు నుంచి క్రోసూరు పోతుంటే ఒక్క మనిషిని ఎక్స్ట్రా ఎక్కిస్తే గుంటూరు నుంచి క్రోసూరు పోతూ, అదేవిధంగా క్రోసూరు నుంచి గుంటూరుకి వచ్చినప్పుడు ఇంకొక మనిషిని ఎక్స్ట్రా ఎక్కిస్తే ఎట్లా ఎక్కిస్తారు సార్, వాళ్ళు లేకపోతే ఏం చేస్తారు అనొచ్చు మీరు. వాళ్ళు ఎక్కితే కదా మేమేం చేస్తామని అనొచ్చు మీరు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది మీ బస్సు, ఇది మీ కార్పొరేషను. ఈ నెల 9న నగరంలో సీఎం హాజరయ్యే దళిత గిరిజన చంద్రన్న సంక్షేమ కార్యక్రమం వాయిదా పడినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ నాయక్ తెలిపారు. శుక్రవారం ఎస్సీ కార్పొరేషన్లో వివిధ శాఖల అధికారుల సమీక్షా సమావేశంలో బాలాజీ నాయక్ మాట్లాడారు. మంత్రి రావెల కిషోర్ బాబు ఆధ్వర్యాన 9న తలపెట్టిన చంద్రన్న దళిత గిరిజన సంక్షేమ కానుకల కార్యక్రమం అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందన్నారు. ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్లు పొందగోరు విద్యార్థులు ఆన్లైన్లో ఫార్మెట్ పూర్తి చేయాలని బాలాజీ నాయక్ కోరారు. 9వ తారీఖున చేయాలనుకున్నటువంటి మెగా గ్రౌండింగ్ ప్రోగ్రామ్ను వాయిదా వేస్తూ ముఖ్యమంత్రి గారి తేదీని, ఆయన వెసులుబాటును చూసి ఆ తేదీని తీసుకొని మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన సాంఘిక సంక్షేమం మరి గిరిజన శాఖ మంత్రివర్యులు శ్రీ రావెల కిషోర్ బాబు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన ఉపకార వేతనాల పంపిణీ జరగనుంది. ఆప్తా ప్రతినిధి చిమటా శ్రీనివాస్ గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది 130 మంది విద్యార్థులకు 20 లక్షల రూపాయల మెరిట్ స్కాలర్షిప్లు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం కేకేఆర్ ప్లాజాలో ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో విజేత స్కూల్ డైరెక్టర్ శ్రీహరి పాల్గొన్నారు. ఈ సంవత్సరం 130 మంది ప్రతిభావంతులైనటువంటి పేద విద్యార్థుల్ని ఎన్నుకొని దాదాపుగా 20 లక్షల రూపాయలని స్కాలర్షిప్స్ రూపాన వాళ్ళకి అందించడానికి నవంబర్ 8న కేకేఆర్ ఫంక్షన్ హాల్ నగరంపాలెం గుంటూరులో ఒక సభ చేస్తున్నాము. దానికి ముఖ్య అతిథులుగా హోమ్ మినిస్టర్ చినరాజప్ప గారు, బొత్స సత్యనారాయణ గారు, ఇంకా లోకల్ ఉన్నటువంటి కన్నా గారు, ఇంకా తదితరులు అందరూ
చాలామంది విచ్చేస్తున్నారు. పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ నేతలు కార్యకర్తలు కేక్ కట్ చేసి పంచుకుని ఎమ్మెల్యేకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ జన్మదిన వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ముత్యాలరెడ్డి నగర్లోని తన నివాసంలో జరిగిన ఈ వేడుకలతో ప్రత్యేక సందడి నెలకొంది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంచుకొని బొకేలు అందించి ఎమ్మెల్యేకి బర్త్డే విషెస్ చెప్పారు. కార్యకర్తలు అభిమానులు చూపుతున్న ఆదరణ తనకి ఎంతో శక్తినిస్తుందని కొమ్మాలపాటి శ్రీధర్ తెలిపారు. వారి అండదండలతో ప్రజాసేవకే అంకితమవుతానన్నారు. ఈరోజు నా జన్మదినం సందర్భంగా ఎంతోమంది ప్రేమానురాగాలతోటి అభిమానాన్ని చూపిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా వారి ఆశీస్సులు కావాలని, అదేవిధంగా ఈరోజు ఓ ప్రజల మనిషిగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి మరి ఒక శాసనసభ్యుడిగా ఉన్నాను. అదేవిధంగా అటు ప్రజాసేవ, ఇటు నా తృప్తి మేర అభివృద్ధి కార్యక్రమాలు చేయటంలో, సమాజ సేవ చేయటంలో కూడా ఎక్కడ అనగాడకుండా ముందుకెళ్తూ ఉన్నాము. ఇదే అభిమానం ప్రజలు నాకు ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవేళ ఇవ్వాలని, ఈ అభిమానం ఉన్నంతకాలం నాకు వీరు ఇచ్చేదే శక్తి. ఆ శక్తి సామర్థ్యాలు ప్రజాసేవ కోసం, అదేవిధంగా ఎంతోమంది సంస్థలో పనిచేస్తున్న వ్యక్తులు కొత్త స్థాయికి తీసుకురావాలనేదే నా ఆలోచన, ఆశయం. తప్పనిసరిగా అందరి ఆశీస్సులు నాకు ఉంటాయనే ఉద్దేశంతో ఈ పుట్టినరోజు చూపిస్తున్న ప్రేమాభిమానాలు నా జీవితంలో ఎప్పుడు మరవలేనివిగా నేను చూస్తాను. భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించి పేదలకు సేవ చేయాలని కార్యకర్తలు ఆకాంక్షించారు. ఈ రోజు మాకు ఒక పర్వదినం, మా కాన్స్టిట్యున్సీకి ఒక పండగ రోజు. ఆయన పుట్టినరోజు నాడు కార్యకర్తలు, అభిమానులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు, ఎంతో మందికి సేవ చేస్తుంటారు. మా ఎమ్మెల్యే గారు ముందు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ ఉన్నతమైన శిఖరాలకి అధిరోహించాలని, వ్యాపార రంగంలో దినదనాభివృద్ధి సాధిస్తూ మంచి విలువలతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిత్య కృషివల్యుడు, పెదకూరపాడు ముద్దుబిడ్డ, అమరావతి నగరాన్ని రాజధాని నగరంగా తీర్చిదిద్దడానికి ప్రముఖ పాత్ర పోషించినటువంటి మరి మన పులి కొమ్మాలపాటి శ్రీధర్ గారికి మరి జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. సిటీ న్యూస్ బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.